నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ పరిస్థితి సంకటంలో ఉంది. ఎటువైపు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. ఆమె కన్న బిడ్డలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఇద్దరు ఇప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వైఎస్ విజయమ్మ చేసే ప్రచారం చాలా కీలకంగా ఉంటుంది. షర్మిల, జగన్ ఇద్దరిలో విజయమ్మ ఎవరి వైపు నిలబడి వారికి మద్దతుగా ప్రచారం చేస్తే అటువైపు వారి వర్గపు ఓట్లు రాలతాయనే అభిప్రాయం బలంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో విజయమ్మ ఎవరి వైపు వచ్చి నిలబడాలో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరికీ ప్రచారం చేయడం అయితే కుదరని పని. మొన్నటిదాకా వైఎస్ షర్మిల పార్టీ తెలంగాణలో ఉండడంతో ఆమె వెంట తల్లి వైఎస్ విజయమ్మ నడిచినా ఏపీలో జగన్కు ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు ఒకే రాష్ట్రంలో తలపడుతున్నారు. రెండు భిన్న రాజకీయ పార్టీలకు చీఫ్లుగా అన్నా చెల్లెళ్ళు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో కుమార్తెకు అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటే కన్న కుమారుడికి నష్టం జరుగుతుంది, లేదా కొడుకు పక్షాన నిలిస్తే కన్న బిడ్డకు నష్టం కలుగుతుంది. కాబట్టి విజయమ్మ సంకటంలో ఉన్నారు. అందుకే ఇద్దరి వైపు తాను నిలబడకుండా అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండకుండా ప్లాన్ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. విజయమ్మ ఈ మధ్య విదేశీ పర్యటనకు వెళ్ళినట్లుగా ఓ ప్రచారం జరుగుతోంది. గత మార్చి నెలలో సీఎం జగన్ మేం సిద్ధం బస్సు యాత్రను ఇడుపులపాయ నుంచి చేపట్టే సమయంలో కన్నతల్లి వైఎస్ విజయమ్మ ఆశీస్సులను తీసుకున్నారు. ఆ తర్వాత విజయమ్మ జగన్తో ఎక్కడా కనపడలేదు. మరోవైపు కడప ఎంపీ అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్న తర్వాత వైఎస్ షర్మిల కూడా ఎన్నికల ప్రచారానికి వెళుతుంటే విజయమ్మ కుమార్తెకు బొట్టు పెట్టి పంపించారు. ఇక్కడి వరకు విజయమ్మ ఇద్దరికి సమానంగా తన వంతు న్యాయం చేసి పంపారు. కానీ ఇకపై జరుగుతున్న ప్రచార కార్యక్రమాల్లో విజయమ్మ పాల్గొనలేని పరిస్థితి. అందుకే మధ్య మార్గంగా విజయమ్మ విదేశాలకు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా వైఎస్ షర్మిల ఇంటి వద్దనే విజయమ్మ ఉంటున్న సంగతి తెలిసిందే. 2 ఏళ్ల క్రితం తాను తన కుమార్తె వద్దకు వెళ్ళిపోతున్నాను అంటూ వైసీపీకి రాజీనామా చేస్తున్నాను అంటూ విజయమ్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒంటరిగా పోరాడుతున్న తన కుమార్తెకు అండగా నిలబడాల్సిన బాధ్యత తనపై ఉందని విజయమ్మ షర్మిల వెంటే ఉంటున్నారు. ఇప్పుడు కడప ఎన్నికల ప్రచారానికి రావాలని విజయమ్మను షర్మిల బలవంతం చేయగా తాను రానని విజయమ్మ తెగేసి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. షర్మిలతో ప్రచారానికి వెళితే కుమారుడికి నష్టం జరుగుతుంది కాబట్టి తాను అక్కడ ఉండకపోతే ఏ ఇబ్బంది ఉండదని విజయమ్మ గ్రహించినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు షర్మిల ఇంటి నుంచే విజయమ్మ విదేశాలకు వెళ్ళినట్టుగా వైఎస్ కుటుంబ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.